షర్మిల రావటం, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు తీసుకున్న దగ్గర నుంచి రాజకీయాలు కొంత మారతాయి. రాజకీయాల్లో కొన్ని పరిణామాలు చోటు చేసుకుంటాయి. కాకపోతే తెలంగాణలో వారు వైఎస్ఆర్టీపీ పార్టీ పెట్టినటువంటి సందర్భంలో, పెట్టిన తర్వాత వాళ్ళు పార్టీ నడిపినటువంటి ఆ 2 సంవత్సరాల్లో తను వాడినటువంటి భాష, తను కొంతమంది నేత పట్ల తను ఉపయోగించినటువంటి పదజాలం, అలాంటి వాటి విషయంలో ఆచితూచి అటువంటి పదాలు వాడకుండా, అలాంటి మాటలు మాట్లాడకుండా ఆంధ్రప్రదేశ్లో ప్రజల భవిష్యత్తు కోసం, ప్రజలకి ఒక మంచి నాయకత్వాన్ని అందించే దిశగా గనక అడుగులు వేస్తే భవిష్యత్తులో వారు ముఖ్యమంత్రి అయ్యేటువంటి అవకాశాలు కాంగ్రెస్ పార్టీ నుంచి వారికి మెండుగా ఉంటాయి. కాబట్టి మరి వారు ఆ రకంగా వెళతారా, ఈ రకంగా వెళతారా అనేటువంటిది ముఖ్యమైన అంశం. కలుపుకొని పోవటం కూడా ముఖ్యమే, కానీ కలుపుకొని వెళ్ళేటువంటి దృక్పథం కూడా ఉండాలి. అది కొంత మరి ఎంతవరకు ఉన్నది అని అంటే దానిపైన కూడా, అంశాలపైన కూడా కొంత వివాదం ఉంది. అది కొంత చర్చ జరుగుతుంది. నెగిటివ్ అండ్ పాజిటివ్ ఎప్పుడు కూడా ఉంటాయి రాజకీయాల్లో. బట్ చూడాలి మరి వారి వేగం ఎట్లు ఉండిద్ది, వారి వేగం ఎటువైపు వెళుతుంది, ఏంటి ఆ బాణం ఇప్పుడు అసలు ఏ బాణం ఎటు వెళ్ళిందో, ఎటు తిరిగి వచ్చిందో, అది ఎటు వెళ్తుందో ఇప్పుడు మరి అసలు ఆ బాణం ఇప్పుడు ఆ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని ఎక్కించడంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని, సిద్ధాంతాలని తీసుకురావడం కోసమే అన్నని గెలిపించండి అన్నారు. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేస్తుంది, కాంగ్రెస్ పార్టీ ఆశయాలకి, కాంగ్రెస్ పార్టీ రాజశేఖర రెడ్డి గారి ఆలోచనలకు తిరోధకాలు ఇచ్చింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తున్నాను. మరి ఇప్పుడు రేపు పోయి మా అన్న పాటించట్లేదు కాబట్టి ఆశయాలను, రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను, కాబట్టి కాంగ్రెస్ పార్టీకే ఇవన్నీ, కాంగ్రెస్ పార్టీ మీకు ఆశయాలు నెరవేర్చిద్దానంటే ప్రజలు ఎలా స్వీకరిస్తారు? ఇది ఒక అంశం. అసలు వీళ్ళిద్దరూ ఒకటేనా అనేటువంటి అనుమానాలు కూడా లేకపోలేదు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల గారు వీళ్ళిద్దరూ కూడా ఒకటేనా, వీళ్ళిద్దరూ అంతర్గతంగా, అంతర్లీనంగా వీళ్ళ యొక్క ఆలోచనలు ఒకవైపే ఉన్నాయా అనేటువంటిది కూడా ఒక ప్రశ్న, ఒక అనుమానం కూడా లేకపోలేదు. మరి అది కూడా గమనించాల్సినటువంటి అంశమే. మరి పార్టీలు వేరైనా, అవునన్నా కాదన్నా, మరి భావాలు, భావజాలాలు అన్నీ కూడా చాలా దగ్గరగా ఉంటాయి కాబట్టి చూడాలి. ఇక 3వ పాయింట్, మొన్న అజిత్ గారు మీరు విజయలక్ష్మి గారు షర్మిలతో వెళ్తా అన్నారు, మరేది విమానం ఎక్కలేదు. రేపు బాధ్యతలు స్వీకరించిన తర్వాత వంశీ గారు, ఒకవేళ కడపే వచ్చి షర్మిల గారు పోటీ చేస్తే ఖచ్చితంగా విజయమ్మ షర్మిల వైపే ఉంటుంది, లేదా పులివెందల్లో పోటీ చేసినా 100% షర్మిల వైపే ఉంటుంది. అంటే ఇప్పుడు పులివెందల్లో జగన్మోహన్ రెడ్డి గారు, షర్మిల ఇద్దరు పోటీ చేస్తే విజయలక్ష్మి గారు వచ్చి షర్మిలకి ప్రచారం చేసిద్ది అంటారు, అంతే కదా మీరు అనేది? చెయ్యక తప్పదు, కానివ్వండి, చేయాల్సిన పరిస్థితి. కానివ్వండి, మరి అది కూడా మరి చూద్దాం. చూద్దాం. అంటే కొడుకు కాదా ఏందండి? అంటే కొడుకు ఆల్రెడీ ముఖ్యమంత్రి అయ్యారు కదా వంశీ గారు. అంటే కొడుకు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటారు, కానీ కొడుకుని పక్కన పెట్టి కూతురు ముఖ్యమంత్రిని చేయాలనుకుంటారా ఏంటి? సరే మరి చూద్దాం. మీరు అన్నారు కదా, నాకు తెలిసి వారు రారు, వారు గోడ మీద ఉంటారు, అటు కాకుండా ఇటు కాకుండా. ఏ తల్లి అన్నట్టు కొడుక్కి కూతురికి ఇద్దరు చెప్పలేరు కదా. చూడాలి మరి ఏం జరిగిద్దని. అందుకనే కేవీపీని పంపించుంటారు. ఇక మొత్తం మొదలుపెట్టు, తర్వాత మేము వస్తాం. పాప ఆయన దూరం చేసుకోకుండా ఉంటే చాలు. ఎవరు? షర్మిల. మళ్ళీ ఆయన ఏదో నువ్వు పంపించేస్తే మళ్ళీ ఇబ్బంది, చాలా ఇబ్బంది. రైట్. మురళి ఉన్నారు సార్. మురళి ఏంటి మరి మొత్తానికి రేపు బాధ్యతలు స్వీకరించబోతున్నట్టున్నారు. రేపు మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్ జరిగిద్ది. రేపు మొదటి ప్రెస్ కాన్ఫరెన్స్లో 3 అంశాలు ముందుకు బయటకు వస్తాయి. ఒకటి, ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది, అమరావతి నిర్మాణం కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది, ఇంకా పోలవరం కాంగ్రెస్ పార్టీ తీసుకొస్తుంది. అట్లాగే మీరు రైల్వే జోన్, అవన్నీ విభజన చట్టం హామీలన్నీ వచ్చేస్తాయి. మొత్తం కాంగ్రెస్ పార్టీ చేసేది, ఇంకే పార్టీ చేయదు అనేటువంటి నినాదంతో రేపటి నుంచి మొదలు పెడతారు. ఏంటి మురళి? సరే, మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో రేపటి నుంచి అయితే కనుక సరికొత్త రాజకీయ యుద్ధం మొదలు కాబోతుందండి. అంటే సహజంగా కూడా రాజకీయ యుద్ధాలు జరుగుతాయండి, పార్టీల మధ్య యుద్ధాలు జరుగుతూ ఉంటాయి. తెలుగుదేశం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, లేదా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ, లేదా టీడీపీ, బీజేపీ, అలా పొలిటికల్ యుద్ధాలు జరుగుతాయి.
కానీ ఇక్కడ ఒక సరికొత్తని ఎందుకన్నామని ఖచ్చితంగా కూడా కాంగ్రెస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇద్దరు లీడ్ చేసేది కూడా అన్నా చెల్లెళ్ళు అండి. అంటే ఒకవైపు రాజకీయ యుద్ధం ఉంటుంది, మరొక వైపు కుటుంబపరమైనటువంటి వైరం కూడా బయటపడుతుందండి. అయితే రేపు ఉదయం 11 గంటలకు ఆమె పిసిసి చీఫ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడుతున్నారు. అయితే మీడియాతో మొట్టమొదటిగా మీరు చెప్పినట్టుగా ఏదో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన అంశాలే మాట్లాడినప్పటికీ కూడా రేపు తర్వాత సీనియర్ నేతలతోటి ఆమె సమావేశం కాబోతున్నారు. సమావేశం అయినప్పుడు రాష్ట్రంలో రాజకీయంగా కాంగ్రెస్ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్లాలి, రాబోయే ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే అంశాలతో పాటుగా ప్రభుత్వ వ్యతిరేక విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో లేదా ప్రభుత్వ వ్యతిరేక విధానాల పట్ల కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుందనే అంశాలపై కూడా ఖచ్చితంగా కూడా రేపు చర్చించనున్నారండి. అయితే ముందుగా ఎన్నికల సమయం దగ్గర పడుతుంది కానీ అతి తక్కువ టైంలోనే కాంగ్రెస్ పార్టీని అన్ని చోట్లకి తీసుకెళ్లాలంటే కనుక బస్సు యాత్ర చేయాలని ఒక నిర్ణయానికి అయితే ప్రాథమికంగా వచ్చారు సార్. ఆ బస్సు యాత్ర ఎట్లా ఉండబోతుంది, ఎక్కడి నుంచి ఉంటుంది అనేది ఇంకా రేపు కొంత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రెండోది కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క విధానాల పట్ల ఎట్లా స్పందిస్తుంది, ఎందుకంటే షర్మిల యాజ్ ఏ పిసిసి చీఫ్గా ఆమె మాట్లాడాలి, ఆమె స్పందించవలసి ఉంటుంది. అన్నగారిపై ఎంతవరకు స్పందిస్తుంది, ముఖ్యమంత్రి గారిపై ఎంతవరకు స్పందిస్తుంది. గతంలో ఇదే కాంగ్రెస్ పార్టీని ఆయన అనేక సందర్భాలు ఆమె విమర్శించారండి. ఆ విమర్శించినటువంటి ఆమె షర్మిల ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీని పొగడ్తలతో ముంచుతూ అదే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఎట్లా విమర్శిస్తారనేది కూడా చాలామంది రాజకీయ పండితులు ఎదురు చూస్తున్నారండి. ఎందుకంటే ఖచ్చితంగా కూడా షర్మిల అత్యంత తెలివైన అమ్మాయిగా చెప్తారండి. ఎందుకంటే వైఎస్ రాజశేఖర రెడ్డి భావజాలం ఆవిడలో కనిపిస్తుంది. వైఎస్ రాజశేఖర రెడ్డి ఆహభావాలు అంటే చెయ్యొప్పడం కానీ ఆవిడ పాదయాత్ర నడక కానీ అన్నీ ఆమెలో కనిపిస్తాయి. కనుక ఇప్పుడు ఆమె అదే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీని ఆవిడ తీసుకుందండి. ఎందుకంటే దివంగత నేత రాజశేఖర రెడ్డి ఆత్మబంధువు ఉన్నటువంటి కేవీపీ రామచంద్రరావు యాక్టివ్ అయ్యారండి. యాక్టివ్ అయ్యారు కనుక అప్పుడు రాజశేఖర రెడ్డిని ఎలా నడిపించారో ఇప్పుడు షర్మిలాను కూడా ఆయన అట్లా నడిపించబోతున్నారు. ఖచ్చితంగా కూడా రాజశేఖర రెడ్డి లెగసీతోటే మళ్ళా మరొకసారి కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో జీవం పోసుకునే ప్రయత్నాలు అయితే రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. అయితే రేపు తొలి అడుగు అంటే ఈరోజు ఇడుపులపాయలో మొట్టమొదటిగా తొలి అడుగేసి అక్కడ నివాళులర్పించి కార్యక్రమం ప్రారంభించారు. రేపు ఏం మాట్లాడతారనేది కూడా కొంత ఆసక్తికరమైన అంశంగానే గమనిస్తున్నారు సార్. రైట్. ఓకే మురళి, ఏంటి జగన్ పై గుండెల